2025లో కోల్కతా నైట్ రైడర్స్ తొలి విజయం సాధించింది. గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో కేకేఆర్ గెలుపొందింది. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 17.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కోల్కతా విజయంలో క్వింటన్ డికాక్ కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన డికాక్ ఆఖరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్ను ముగించాడు. 60 బంతులు ఎదుర్కొన్న డికాక్ 8 ఫోర్లు, 5 సిక్సులతో 97 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు రఘువంశీ 22, రహానె 18 పరుగులతో రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో అసరంగా ఒక్కడే ఓ వికెట్ సాధించగా మరో వికెట్ రనౌట్ రూపంలో వచ్చింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. కేకేఆర్ స్పిన్నర్ల ధాటికి రాజస్థాన్ బ్యాటర్లు విలవిలలాడారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ తలా 2 వికెట్లు సాధించారు. రాజస్థాన్ బ్యాటర్లలో ధ్రువ్ జురేల్ 33 టాప్ స్కోరర్గా నిలవగా యశస్వీ జైస్వాల్ 29, రియాన్ పరాగ్ 25 పరుగులతో రాణించారు.